గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఏప్రిల్ 14వ తారీఖు దాకా కూడా రవి మీనంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 8వ తారీఖు దాకా కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఏప్రిల్ 19వ తారీఖు దాకా కూడా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా 16వ తారీఖు దాకా కూడా మకరంలో ఉండి తర్వాత మళ్ళీ కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో ఉంటాడు. కాబట్టి ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే వస్తువులు కొనడానికి, వాహనాలు కొనడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. దుబారా ఖర్చులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోండి. ఈఎంఐల ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా ఏది పడితే అది కొన్నట్టయితే కనుక తర్వాత మీరు కట్టేది మీరే కాబట్టి ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఏదైనా వ్యాపారం పెట్టడానికో ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికో మాత్రం డబ్బులు అప్పు చేయొచ్చు లేదా లోన్లు తీసుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది అయితే ఉండదు. అయితే ఎప్పటి నుంచో తీరనటువంటి రుణాలు తీర్చగలిగే అవకాశాలు ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ ఉద్యోగ ఎదుగుదల కూడా బ్రహ్మాండంగా కనపడుతోంది. ఎప్పటి నుంచో తీరని కోరికలు ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, ఎక్కడికైనా వెళదామనుకున్నా, ఎవరితోటైనా శారీరకంగా కలుద్దామనుకున్నా, ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా గడపాలనుకున్నా ఈ నెలలో అలాంటి కోరికలన్నీ నెరవేరబోతున్నాయని చెప్పచ్చు. అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి చక్కని మార్గాలు వెతుక్కుంటారు. ముఖ్యంగా ఆహారంలో మార్పు తీసుకురావడం, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ ఫుడ్, కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ లేదా సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకోవడము, చక్కని పౌష్టికమైనటువంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం లాంటివి. అలాగే రాత్రి తొందరగా సెల్ ఫోన్ చూడకుండా పడుకోవడము, పొద్దున లేచి కాస్త వ్యాయామం చేసి కాస్త దేవుడికి పూజ చేసుకుని కాస్త మెడిటేషన్ చేసుకోవడము, ఎక్కువ నీళ్లు తాగడము, సమయానికి నిద్రపోవడము, సమయానికి భోజనం చేయడము లాంటివి చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఎటువంటి అనారోగ్య సమస్య ఉండదు. అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పనులన్నీ చేసి చూడండి. అయితే సంతానం విషయంలో ఆనందం, అంటే పిల్లలకి ఉద్యోగం వచ్చిందనో, వివాహం కుదిరిందనో ఇలాంటి శుభవార్త వింటారు. పిల్లల కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారు. పిల్లల చదువుల కోసం కానీ, విదేశాలు పంపడానికి కానీ అనేక రకాల కారణాలు. పిల్లలంటే చాలా ఇష్టపడతారు. పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు కానీ, ప్రేమ పుట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తులు కానీ, స్నేహితులు కానీ పరిచయం అవ్వడం వల్ల మీకు మంచి ఆలోచనలు, జీవితంలో మంచి అవకాశాలు కూడా ఈ నెలలో రాబోతున్నాయి. రాజకీయ నాయకులకి బాధ్యతలు బాగా పెరుగుతాయి. ప్రజల్లో మన్నన బాగా పెరుగుతుంది. పదవులు బాగా పొందగలుగుతారు. భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థులకి సరైనటువంటి సమాధానం చెప్పగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలు రావడము, ఆర్థిక ఇబ్బందులు తొలగడం కనపడుతుంది. పేరు ప్రఖ్యాతులు, ఫ్యాన్ ఫాలోయింగ్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు ఉన్నా కూడా తగ్గించుకుని ప్రేమగా అన్యోన్యంగా కలవగలుగుతారు. విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారు. ధైర్యంతో అన్ని రకాల పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఎన్నో ప్రయోగాలు చేయగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పని పూర్తి చేస్తారని చెప్పచ్చు. మీకోసం కన్నా సంఘం కోసం లేదా మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ ఇంట్లో పెద్దల కోసం లేదా కావలసిన వాళ్ళ కోసం, స్నేహితుల కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పచ్చు. ఇతరులంటే బాగా ఇష్టపడతారు. బంధువులతోటి, స్నేహితులతోటి ప్రయాణాలు చేయడం కానీ, వినోదాల్లో పాల్గొనడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ అవకాశాలు ఉన్నాయి. అందరితో కలిపి ఏ గొడవ గోళ లేకుండా ప్రేమగా మాట్లాడడం, కలిసి ఉండడం, అందరితో తిరగాలి, ప్రయాణాలు చేయాలని తప్పని బాగా పెరుగుతుంది. అయితే కొంతమంది మాత్రం అవసరానికి మిమ్మల్ని వాడుకుని వదిలేస్తుంటారు. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. కాలేజీ విద్యార్థులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయ దర్శనాలు, పూజలు ఎక్కువ పాల్గొంటారని చెప్పచ్చు. అలాగే కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నెరవేరుస్తారు. అలాగే ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఆగిపోయిన పనులన్నీ ఎదరికి వెళతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఇంటిలో మార్పులు చేర్పులు తీసుకురాగలుగుతారు. కోర్టు వివాదాల్లో ఒక అనుకూలమైనటువంటి తీర్పు వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. పోలీస్ కేసుల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో సమస్యల నుంచి బయటపడి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి, చదువు కోసం ప్రయత్నం చేసేవారికి వీసాలు మంజూరు అవ్వడం కానీ, లెటర్లు రావడం కానీ, అవకాశాలు రావడం కానీ జరిగి విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది. గృహం కొనడం కానీ, గృహం మారడం కానీ,
పార్ట్ టైం జాబులు ఉన్న వాళ్ళకి పర్మనెంట్ జాబులు రావడం కానీ, ఆర్థిక ఇబ్బందులు తొలగడం కానీ కనపడుతుంది. ముఖ్యంగా వాహనాలు మార్చాలనుకున్నా, కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఈ నెలలో బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఉద్యోగాల్లో మార్పులు తీసుకురాగలుగుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. వ్యాపారాల్లో డబ్బులు రొటేషన్ చేయగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. బంధువులతో ముఖ్యమైన విషయాలు చర్చించడము, కుటుంబంలో ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళ్ళడం, వివాహం కుదరని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యతతో పాటుగా డబ్బులు బాగా సంపాదించగలగడము, అలాగే ముఖ్యమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు అంటే పాలసీలు కట్టడం కానీ, ఇన్సూరెన్సులు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడం కానీ బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అయితే షేర్లు ట్రేడింగ్ల జోలికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే జాతకంలో బలం లేకపోతే అందులో నష్టపోతారు. అందుకనే ఒకసారి మీ జాతకం చూపించుకోండి. దాన్ని బట్టి మీ లగ్నం ఏమిటి, ఏ ఏ దశలు నడుస్తున్నాయి, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి ఏదైనా దోషాలంటే పరిహారాలు చేసుకోవచ్చు. తద్వారా పెట్టుబడులు పెడితే నష్టపోరు. అది పెట్టుబడులనే కాదు, వివాహానికి, ఉద్యోగానికి, సంతానానికి, వ్యాపారానికి ఏ సమస్య ఉన్నా సరే జాతకంలో ఉండే గ్రహాలు దశలు ముఖ్యం కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. తద్వారా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏదేమైనా కూడా చక్కగా పెట్టుబడులు పెట్టచ్చు. ఈ నెలలో కూడా స్నేహితుల ద్వారా మాట సాయం అందుతుందని చెప్పచ్చు. ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని చెప్పచ్చు. అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాకపోతే శారీరక కోరికలు, ప్రేమ కలాపాలు, ఎవరిని పడితే వాళ్ళని కలవడాలు మాత్రం ఇబ్బంది కలగజేస్తున్నాయి. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. దుబారా ఖర్చులు, అనవసరమైన సామాన్లు కొనుగోలు చేయడం వల్ల అప్పులు కనపడుతున్నాయి. నమ్మక ద్రోహాలు ఉన్నాయి. మొండి బకాయిలు ఉన్నాయి. అలాగే ఇష్టమైన వాళ్ళని దూరం అవ్వడం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణాలు మాత్రం లాభిస్తాయని చెప్పచ్చు. ఇంట్లోనూ బయట కూడా మీకు చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. కాకపోతే నరదిష్టి ఎక్కువగా ఉంది మీకు. ముఖ్యంగాను ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చూసి ఏడుస్తూ ఉంటారు. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆటంకాలు ఉన్నా కూడా ఆ పని మీకు తొందరగా పూర్తవుతుంది చివరికి. అలాగే వ్యవసాయం పట్ల ఆసక్తి, జంతువులు పెంచడం పట్ల ఆసక్తి, మొక్కలు పెంచడం పట్ల ఆసక్తి, మిద్దె తోట వ్యవసాయాల పట్ల ఆసక్తి ఈ నెల బాగా పెరుగుతాయి. అందరూ నన్ను గుర్తించాలి, పొగడాలనే తపన బాగా పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేయగలుగుతారు. పదవులు, కీర్తి, ప్రతిష్టల కోసం ఎక్కువ ప్రాకులాడతారని చెప్పచ్చు. అయితే మొండితనంతో ఎటువంటి పనులైనా పూర్తి చేసుకోగలుగుతారు. దేనికి భయపడరని చెప్పచ్చు ఈ నెలలో. అలాగే మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి బాగా కష్టపడతారు. అలాగే ఇతరులని మీ మాట తీరుతో ప్రభావితం చేయగలుగుతారు. అలాగే అప్పు చేసైనా పెట్టుబడులు పెట్టి లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్ల ద్వారా మీ యొక్క వ్యాపారాన్ని ప్రమోషన్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ లాభాలు కనపడతాయి. వాటిలో ప్రయత్నం చేయొచ్చు. గతంలో ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో వాళ్ళని తిరిగి మళ్ళీ కలవడం, గతంలో ప్రేమించిన వాళ్ళని మళ్ళీ తిరిగి కలుసుకోవడం, విడిపోయిన ప్రేమికులు కలవడం, ఇంట్లో మీ పెళ్ళికి అంగీకారం తెలపడంతో పాటుగా ప్రేమ వివాహాలు జరుగుతాయని చెప్పచ్చు. అలాగే బంగారం వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి లాభాలు ఉన్నాయి. చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టే వాళ్ళకి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టే వారికి, చిన్న చిన్న బిజినెస్లు ప్రారంభం చేసే వారికి అవకాశాలు, లాభాలు, లోన్లు వస్తాయని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఆనందదాయకంగా ఉంటారని చెప్పచ్చు. అలాగే టీచర్స్కి, లెక్చరర్స్కి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. సమయానికి అవసరాన్ని డబ్బులు చేతికి అందుతాయి. విద్యార్థులు కూడా కొత్త యూనివర్సిటీలో సీట్లు సాధించడం కానీ, స్కూల్స్లో నిర్వహించే ప్రాజెక్టులో ప్రతిభ చూపించడం కానీ, ఇష్టమైన క్రీడల్లో నైపుణ్యం చూపించడం కానీ, లేదా అనేక రకాల ప్రావీణ్యత సంపాదించడం కానీ కనపడుతుంది. అలాగే కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. ఉద్యోగాల మార్పులు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే ఈ యొక్క ఎవరైతే ఈ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా లాభాలు ఉన్నాయి. స్త్రీలకు ఎదుటి వారిని లోబరుచుకునే గుణము, అయితే నమ్మక ద్రోహాలు బాగా ఉన్నాయి. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి. సంతానం పట్ల ప్రేమ కలిగి ఉండడము, ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దుకోవడము, భర్తతో అనురాగము, ఉద్యోగాల్లో అభివృద్ధి, వ్యాపారాలు చేసే చోట ఒడిదుడుకులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు ఊహించిన లాభాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. వ్యాపారాలు అనుకునే లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి. వ్యాపారంలో డబ్బులు ఎక్కువ సంపాదించగలుగుతారు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా పొద్దున్నే లేచే పావు గంట సేపు మీ ఇంట్లో మీరు మీ దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా
మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా కోర్టు సమస్యలు, వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, శత్రువులు పెరిగిపోతున్నా, లేకపోతే ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు వచ్చినా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటిలో ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.